వెల్కమ్ టు షైనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాం అనమాట. లైక్ చెన్నై వెళ్తున్నాం, అందుకని లోపలికి వెళ్దాం పదండి. నా ట్రైన్ వచ్చేటప్పటికి సర్కార్ ఎక్స్ప్రెస్ 3:45కి ఇచ్చాడు, కానీ ఇప్పటికే 4 అయిపోయింది, ఇంకా రాలే ట్రైన్. వచ్చిందమ్మా వెయ్యాలి లేట్గా 4:30 అయ్యింది, ఇప్పుడు వచ్చింది ట్రైన్. ఎనీవే వచ్చింది. కోచ్ వచ్చేటప్పటికి B1 మిడిల్ బెర్త్ వచ్చింది. ఓ మై గాడ్. మన రాజమండ్రిలో ఉన్న వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బ్యానర్స్, నీట్నెస్ లేదు అసలు. ఆ వ్యూ అంతా కనిపించకుండా పోతుంది ఇస్కాన్ టెంపుల్. అదొకటి మైనస్ పాయింట్. తణుకు రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడు. నడుస్తాకు బద్దం వేసి హ్యాపీగా స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓ పక్కన సన్సెట్, ఇంకో పక్కన ట్రైన్స్ అన్ని, ఈ గ్రీనరీ మొత్తం పొలాలు, చెట్లు, బ్యూటిఫుల్ నేచర్ అసలు. The next day. వచ్చేసాం, చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చేసాం, రీచ్ అయిపోయాం. నైట్ అంతా పోలీసులతో ఇబ్బంది అయిపోయింది బాగా. ఒకటేమో డ్యూటీ చేస్తుంది, ఇంకోటేమో డ్యూటీ చేయలేదు. ఇద్దరు గొడవ, ఇద్దరు మొత్తం బాగొట్టేసాం. ఇదే చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్. ఇది ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. ఓ పక్కన స్టూడెంట్స్, జాబ్కి వెళ్ళేవాళ్ళు, పనిలోకి వెళ్ళేవాళ్ళు, అందరూ హడావిడిగా ఉంటారు. బయట కూడా వెహికల్స్ చాలా ఉంటాయి, మీకు చూపిస్తాను అండి. ట్యాక్సీస్, బైక్స్, ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ర్యాపిడో కూడా. ఇక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హార్డ్లీ ఒక 15 minutes ఉంటుంది. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మెయిన్ ఎగ్జిట్ నుంచి కాకుండా డైరెక్ట్గా బయటకి ఎగ్జిట్ ఉంటుంది అనమాట, వేరే సైడ్. మెయిన్ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి, అందుకని డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట మనం. వీళ్ళందరూ ఇప్పుడు దిగిన వాళ్ళు అనమాట ట్రైన్ నుంచి. సో అందుకని ఇక్కడ వెయిటింగ్. క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. సో వాటి కోసం మీకు చూపిస్తాను, ఇటు సైడే ఉంటుంది. యా, చెప్పాను కదా, ఇవే అనమాట. ఇక్కడ డైరెక్ట్గా టూరిస్ట్ వచ్చేవాళ్ళు ఇక్కడ క్యాబ్స్ మాట్లాడుకుని డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోతారు, లేదంటే ఆటోస్ మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అదొకటి ఉంది. లేదంటే హోటల్స్, ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుని వెళ్ళొచ్చు అనమాట. సో మనం ర్యాపిడోలో వెళ్ళిపోతాం. ఇది వచ్చి
వచ్చి తమిళనాడు పోలీస్ మ్యూజియం అంట. మనం ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడైనా విజిట్ చేద్దాం ఒకసారి. చెన్నైలో వేడైతే స్టార్ట్ అయింది, హ్యూమిడిటీ ఎక్కువ ఇక్కడ వేడిగా. చెన్నై, వైజాగ్, కాకినాడ మనకి బీచెస్ ప్లేసెస్ కాబట్టి వేడైతే ఎక్కువగానే ఉంటుంది. అంటే చెన్నై మరీ ఎక్కువ ఉంటుంది ఎండ అయితే చెప్పక్కర్లేదు అసలు. ఈ ఏరియా వచ్చి అన్నాచలై అని అంటారు. ఇక్కడ మ్యాక్సిమం ఆఫీసెస్ లైక్ సాఫ్ట్వేర్, బ్యాంక్ ఆఫీసెస్ ఇవే ఉంటాయి, రియల్ ఎస్టేట్ అవి. ఏరియా మొత్తం చాలా క్లాసీగా ఉంటుంది. జస్ట్ రోడ్ మీద నుంచి అటువైపుకి వెళ్తే మాత్రం అన్ని కంపెనీసే ఉంటాయి. ఈ ఏరియా వచ్చి రాయ్పేట్ పొన్నిస్వామి స్ట్రీట్. దగ్గరలోనే వెజిటేబుల్ ఉంది, ముందేమో జనరల్ స్టోర్ ఉంది. ఇక్కడ అంతా ఎంప్లాయీసే ఉంటుంది అనమాట. మా సిస్టర్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చాం. కింద వాళ్ళు రెడీ అవుతున్నారు టెంపుల్కి వెళ్దామని. ఈ లోపల టెర్రస్ పైకి వచ్చాం అనమాట. సరదాగా ఇక్కడ కింద నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ వాటర్ అవి పెడతారు పౌదాల కోసం అని. అలాగే వీళ్ళ టెర్రస్ అయితే బాగుంటుంది. అంటే అటువైపు కూడా ఇంకోటి ఉంది. ఇది ఒక సైడ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకుంటాకి, అండ్ అటు సైడ్ ఉన్న వాళ్ళకి అటువైపు యూజ్ చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు లాక్ చేస్తుంది. ఈ రోజుకైతే ఇంతే వీడియో. వెల్కమ్ టు చెన్నై. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈరోజు మనం కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. సో అది నెక్స్ట్ బ్లాగ్లో తీసి పెడతాను. ఓకే, గుడ్ బై.